అందరికీ నమస్కారం అండి. జనసేన సభ్యత్వం ప్రారంభమయ్యింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభ్యత్వాన్ని వినియోగించుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అండగా ఉండాలని ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఏంటంటే ప్రతి ఒక్క జన సైనికులకి సామాన్యులకి అండగా నిలబడాలన్నదే జనసేన ఉద్దేశం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు అందరూ కూడా హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఈ నెల 10వ తారీఖు వరకే దీని చివరి తేదీ ఉందని గమనించుకొని వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సొంత డబ్బులు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 500 రూపాయలు ఉండే ఈ జనసేన సభ్యత్వాన్ని ఈ సంవత్సరం 400కే కుదించడం జరిగింది. ఆ పై 100 కూడా పవన్ కళ్యాణ్ గారే పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకుని మీ కుటుంబానికి అండగా ఆధారంగా జనసేన ఉండే విధంగా మీరు సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ 4 రోజులు కూడా ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది. భీమవరంలో ప్రతి ఒక్క మెయిన్ సెంటర్లో కూడా శిబిరాలు వేయడం జరిగింది. జనసేన సభ్యత్వాలు చేయించుకోవడానికి మౌలమ్మ గుడి దగ్గర, అలాగే ప్రకాశం చౌక్ దగ్గర, అలాగే రాయలం, ఇలాగ ప్రతి ఒక్క ఫేమస్ ప్లేస్లలో కూడా జనసేన శిబిరాలను వేయించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే మా కోరిక. మీరు అందరూ కూడా ఇది వినియోగించుకోవాలి. ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా చెక్ అందుకుంటారు. అలాగే ఏదైనా కాలు కానీ చెయ్యి కానీ కన్ను కానీ ఏదైనా శాశ్వత వైకల్యం కలిగితే 2,50,000 రూపాయలు వస్తుంది. అలాగే చిన్న చిన్న గాయాలు జరిగితే 50,000 రూపాయలు మీరు ఇన్సూరెన్స్ పొందడానికి అవకాశం ఉందని మనం. నా పేరు మువ్వల ఎస్తేర్ రాణి. 2019లోనే మన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి వేలాది మంది జనులు ఆ రోజునే జాయిన్ అయ్యారు. రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. అనేక మంది జన సైనికులు ఉన్నారు. ఇక్కడ శిబిరాలు పెట్టడమే కాదు, పల్లె పల్లెకి గ్రామానికి వెళ్ళి ఈ సభ్యత్వ నమోదుని చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. నా వంతు నేను కృషి చేస్తాను. మరి సభ్యత్వ నమోదును అందరూ కూడా వినియోగించుకుని ఈ జనసేన ముందుకు తీసుకెళ్లాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో అనేక చోట్ల జనసేన మందితో ఖచ్చితంగా జెండా ఎగురవేస్తారని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. జై జనసేన. ఈరోజు భీమవరం పట్టణంలోని స్థానిక మావుళ్ళమ్మవారి ఆలయం వద్ద ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సెంటర్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో గత 3 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ సానుభూతి పరులు లేదా జన సైనికులు, వీర మహిళలు అందరికీ కూడా క్రియాశీలకంగా సభ్యత్వ నమోదు చేపట్టడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ ఈ 5వ సంవత్సరం ఇప్పుడు మళ్ళీ పాత వాళ్ళందరికీ కూడా రెన్యువల్స్ చేయడం, అలాగే కొత్తగా పార్టీలో చేరే వాళ్ళకి కూడా సభ్యత్వ నమోదు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం వరకు కూడా 500 రూపాయలు ఉన్నటువంటి రుసుముని ఈ సంవత్సరం 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలకే జనసేన పార్టీ తరఫున సభ్యత్వ నమోదు చేస్తున్నాం. ఆ 100 రూపాయలు కూడా తగ్గడానికి ప్రధానమైన కారణం మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగత సొమ్ము 2 కోట్ల రూపాయలని పార్టీకి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ఇవ్వడం జరిగింది. సో అందువల్ల మరో 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలు మాత్రమే జన సైనికుల దగ్గర నుంచి తీసుకుని వారికి సంవత్సర కాలం పాటు ప్రమాద బీమా అనేది పార్టీ తరఫున అందించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో ఈ జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి ఎటువంటి ఆపద కానీ వచ్చినా, ప్రమాదవశాత్తు ఏదన్నా యాక్సిడెంట్లుగా బైక్ యాక్సిడెంట్ కానివ్వండి, రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి, రైలు యాక్సిడెంట్ కానివ్వండి, కరెంట్ షాక్ కానివ్వండి, ఏదన్నా చిన్న చిత్తగా పనులు చేసుకుని భవన నిర్మాణ కార్మికులు అయితే కనుక ఏదన్నా భవనంపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోతే కనుక వారికి, అలాగే పాము కాటు లాంటి వాటికి గురైనటువంటి వారికి, యాక్సిడెంట్లకి ఏదైనా జరిగినటువంటి వారికి కూడా మరణం సంభవిస్తే గనక వెనకాల ఉన్న కుటుంబానికి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు వారి వ్యక్తిగత సంపాదనలోంచి అందించడం జరుగుతుంది. అలాగే అలాంటి ప్రమాదానికి ఏదన్నా గురయ్యి ఏదన్నా అవయవాలు, ఒక కన్ను కానీ, ఒక చెయ్యి కానీ, ఒక కాలు కానీ ఏదన్నా కోల్పోయినట్లయితే 2.5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు వారి వ్యక్తిగత సంపాదనలోంచి వారి కుటుంబానికి, బాధిత కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ అలాంటిది ఏదన్నా జరిగి పూర్తిగా శాశ్వతంగా బెడ్ రెస్ట్ అయిపోతే కనుక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి మనం అండగా ఉండాలనే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పం. దానిలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని
అందరూ కూడా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై హింద్.